నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల ముందు బార్లు తీరుతున్నారు. ముఖ్యంగా డీజిల్ కొరత మూడో రోజుకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిల్వలు ఉన్నాయన్న చెప్తున్నా గ్రౌండ్లో మాత్రం భిన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి. సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చమురు సంస్థలు సరఫరాలో జాప్యం చేస్తున్నాయని డీలర్లు చెప్తున్నారు. అవసరమైన స్థాయిలో ట్యాంకర్లు రాకపోవడంతో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని, అందుకే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుందని బంకు యజమానులు వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరా శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. సోమవారం ఒకే రోజు డిమాండ్ను మించి 29,939 కిలోలీటర్లు ఇంధనాన్ని సరఫరా చేశామన్నారు. రోజుకు 5,883 కిలోలీటర్ల పెట్రోల్, 7,348 కిలోలీటర్ల డీజిల్ డిమాండ్ ఉండగా 11,490 కిలోలీటర్లు పెట్రోల్, 18,449 కిలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేశామని తెలిపారు. సరఫరాను క్షేత్రస్థాయి అధికారులు పెట్రోల్ కంపెనీలతో రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నామని, అపోహలతో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని కమిషనర్ ప్రజలకు సూచించారు. అధికారులు సరఫరా బాగుంటుందన్నారు. కానీ బంకుల ముందు మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ వైరుధ్యానికి కారణం ఏంటి? సమస్య ఎప్పుడు తీరుతుంది? వాహనదారులు త్వరగా సాధారణ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.